కాంగ్రెస్ పార్టీలో ఆ ఎమ్మెల్యే రూటే సెపరేటు. ఇన్నాళ్ళు కీలక నేతను లైట్ తీసుకున్న సదరు శాసనసభ్యుడు సడన్ గా రూట్ మార్చారు. మనసు మార్చుకుని ఆయనే వెనక్కి తగ్గారా లేక ముఖ్య నేతని దిగొచ్చారా? ఎడమొహం పెడమొహంగా ఉండే ఆ ఇద్దరి నేతల ఎపిసోడ్లో గెలిచిందెవరు, ఓడిందెవరు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? మెట్టు దిగిన ముఖ్య నేత ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ముందు నుంచి సీఎం రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన మాధవరెడ్డి సడన్ గా రూట్ మార్చడంతో హస్తం పార్టీలో అందరూ అవాక్కవుతున్నారు. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు తన నియోజకవర్గంలో పాదయాత్ర చేయొద్దని అడ్డుకున్నారు దొంతి మాధవరెడ్డి. దీంతో చేసేదేమీ లేక రేవంత్ ములుగు నుంచి నేరుగా పాదయాత్ర చేశారు. అంతేకాదు అప్పట్లో రేవంత్ ఫ్లెక్సీలను తొలగించి సంచలనం సృష్టించారు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. అటు దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినా సరే సీఎం రేవంత్ రెడ్డిని లైట్ తీసుకున్నారు. వరంగల్ జిల్లాకు ముఖ్యమంత్రి పర్యటనకొచ్చినా ఇంట్లోనే ఉన్న మాధవరెడ్డి అటువైపు కన్నెత్తి చూడలేదు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎల్పీ మీటింగ్ లో పాల్గొన్నప్పటికీ ముఖ్యమంత్రిని కేర్ చేయలేదు. కట్ చేస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. 2014లో దొంతి మాధవరెడ్డి నర్సంపేట నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో చేరలేదు. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన మాధవరెడ్డి 2023లో తిరిగి గెలుపొందారు. అసలైన కాంగ్రెస్ వాదిగా భావించే దొంతి మాధవరెడ్డి మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మినిస్టర్ పదవి అడిగేందుకు ఇష్టపడని దొంతి తొలి నుంచి సీఎంను పక్కన పెడుతూనే వస్తున్నారు. ఇటీవల కాలంలో ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసిన మాధవరెడ్డి పార్టీ విధేయుడిగా ఉన్న తనకు క్యాబినెట్ లో అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే హైకమాండ్ ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో సైలెంట్ గా ఉన్నారు దొంతి. ఇటు ముఖ్యమంత్రి అటు మంత్రులతోనూ దూరంగానే ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి చనిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించేందుకు ప్రయత్నించినప్పటికీ మాధవరెడ్డి పెద్దగా స్పందించలేదని సమాచారం. దీంతో సన్నిహితులను పంపించి ఫోన్లో పరామర్శించిన రేవంత్ ను లైట్ గానే తీసుకున్నారని టాక్. సీఎం అయినా ఎవరైనా డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్న మాధవరెడ్డిలో సడన్ గా మార్పు వచ్చింది. దీనికి కారణం రేవంత్ రెడ్డి నేరుగా మాధవరెడ్డి కుమారునితో ఫోన్లో మాట్లాడి మచ్చిక చేసుకున్నారట. మాధవరెడ్డి తల్లి దశదిన కర్మకు హాజరైన రేవంత్ ఆయన కుమారునితో సఖ్యతగా వ్యవహరించి తన నివాసానికి ఆహ్వానించారట. ఇంటికి వచ్చిన అతిథికి బట్టలు పెట్టి కూల్ చేసుకున్నారట. అండగా ఉంటానని, తండ్రితో సంబంధం లేకుండా ఆయనకు పనులు చేసి పెడతానని మాటిచ్చారట. దీంతో ఇంతకాలం అధికారానికి దూరంగా ఉన్న మాధవరెడ్డిని ఆయన కుమారుడు సెట్ చేసి ముఖ్యమంత్రి దగ్గరకు పంపించారని టాక్. దీంతో మొదట్నుంచి ఉప్పు నిప్పులా ఉన్న మాధవరెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పుడు పాలు నీళ్లలా కలిసిపోయారని చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మాధవరెడ్డి ఒక్కతాటిపైకి రావడంతో సొంత పార్టీ నేతలే జీర్ణించుకోవడం లేదట. ఏ మంత్రి ఏ ఎమ్మెల్యేకు చేయని పనులను ఇంతకాలం తనను అంటిపెట్టుకుని ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రి చేసి పెడుతున్నారని చెప్తున్నారు. కాగా నర్సంపేట నియోజకవర్గానికంటే దొంతి తన వ్యక్తిగత పనులపైనే దృష్టి సారించారన్న విమర్శలున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే దొంతి మాధవరెడ్డి కోసం ముఖ్యమంత్రి తన నివాసంలో ఓ రెడ్ కార్పెట్ వేశాడని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. మాధవరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారన్న చర్చ గాంధీభవన్ లో జోరుగా సాగుతోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి దొంతి మాధవరెడ్డి ఎపిసోడ్ లో నెగ్గిందెవరు, ఓడిందెవరన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మాధవరెడ్డి లేటుగా వచ్చినా లేటెస్ట్ గా పనులు చేసుకుంటున్నారని మాట్లాడుకుంటున్నారు. మాధవరెడ్డి ఎంతకాలం రేవంత్ రెడ్డితో అంటకాగుతాడో చూడాలని అధికార పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.